హాయ్ ఎవ్రీవన్. ఎండాకాలం వచ్చేసిందంటే ఏంటి, మామిడికాయల సీజన్ వచ్చేసిందంటే కదా. మే నెల కూడా వచ్చేసింది. ఇంకా పచ్చళ్ళు అయితే పడతాం స్టార్ట్ అయిపోయినాయి. అందరిలాగే మేము కూడా పచ్చడి పట్టడానికి కాయలు కోసుకురావడానికి అయితే తోటకైతే వచ్చేసాం. ఇదంతా మా తోటే అనమాట. పచ్చడి పట్టుకోవడానికి మంచి రసాల కాయలు అయితే బాగుంటాయి అనమాట. అంటే చిన్న చిన్నవి నీళ్ళు పెట్టని కాయలు అయితే బాగుంటాయి అని చెప్పి మా తోటలో అయితే రసం చెట్లు 2 అయితే ఉన్నాయి. ఒక్క చెట్టే కాసిందంట. నేను వెళ్ళి కోద్దాం అనుకున్నాను కానీ నేను వెళ్ళేసరికి మా ఆయన వాళ్ళ ఫ్రెండ్కి అయితే చెప్పేశాడు అనమాట. వెళ్ళేసరికి మొత్తం కూడా కోసి అలా పెట్టించేశాడు. దగ్గర 150 కాయల దాకా కోసాడనమాట. ఈ కాయలన్నీ కూడా ఇంకా పంటకి రాలేదనమాట. మందేస్తే పండుతాయి, తర్వాత కోద్దాం అని చెప్పి కొయ్యమాకని చెప్పి అంటున్నారనమాట. నేనైతే కొయ్యలేదు. మనం ఎక్కడ ఆగుతాం, అసలు చూస్తే ఆగుతామా? అవి పండినా పండపోయినా చెట్టుకుంటే ముందు కోసేయాలి అని అనుకుంటాం అనమాట. తిన్నా తినకపోయినా పచ్చడి పట్టుకుందాం పచ్చడి కాయల కోసం అని వచ్చాం అనమాట. అక్కడికి వెళ్ళేసరికి చాలా కాయలు కింద రాలి పడిపోయి ఉన్నాయి. అంటే పంటకొచ్చినాయి రాలుతాయి కదా, అవి పట్టుకు రాలిన కాయలు. చెట్టు పండు చాలా తీయగా ఉంటుంది అనమాట. కొన్ని చెట్టు పళ్ళు అయితే తిన్నాను, ఇంకా పచ్చివే కదా అని వేటిని కదిలీలేదనమాట. మేము పచ్చడి పెట్టుకుందామని ఒక 150 కాయలు కోసామని చెప్పాం కదా. అందులోనే ఏంటంటే 150 కాయల్లో కొన్ని పచ్చడికి ఉపయోగపడేలాగా ఉన్నాయి. వాళ్ళు ఏమన్నారంటే ఇక అన్ని కూడా పంటకు వచ్చేసినాయి కాబట్టి ఇవన్నీ తీసుకెళ్లి పండేద్దాం అని చెప్పన్నారు. అది మందేస్తే పండితే 3 రోజుల్లో పండిపోతాయి అని చెప్పారు. సరే అలా చేద్దాం అని చెప్పి అవన్నీ కూడా ఒక సంచిలో వేసుకున్నాము. చూడండి ఈ కాయలేనమాట రసాలు. పంటకు వచ్చేసినాయి చూడండి. పైన తొడిం పట్టుకు పచ్చగా ఉన్నాయి. అంటే కొంచెం పంటకు వచ్చినాయి అని అంటారు కదా, అలా అన్నమాట. చూడండి ఇవన్నీ రసాల కాయలు. ఇప్పుడు నేను చూపించాము బంగినపల్లి చెట్టు. మేము కోసినవి రసాలు అనమాట. అన్ని చెట్లు ఉన్నాయి మా తోటలో. బంగినపల్లి రసాలు, తోతాపూరికాయలు, చిత్తూరుకాయలు అంటారు మన సైడ్. అన్ని రకాలు ఉన్నాయి. ఇక అందులో వేసుకొని కార్లు వేసుకొని చెలవచ్చలు అనమాట. అక్కడ నుంచి బయటకు వచ్చి ఒక తోట, ఇంకా వేరే తోటకి వెళ్ళామన్నమాట. పచ్చడికాయలు తీసుకుందాం అని చెప్పి వేరే వాళ్ళ తోటలోకి అయితే వెళ్ళాము. అక్కడ అరుగుంటే అక్కడైతే ఇవి కాయలు అయితే కట్టేస్తున్నారు. అంటే పండియడానికి పండిపోతాయంట. ఒక 3 డేస్లో అయితే పండిపోతాయంట. అవి చైనా ప్యాకెట్లు అంట. అవి వేస్తేనే కానీ ఇవి 3 రోజుల్లో పండిపోతాయంట. కాయలు చూసారా, రసాల కాయలు ఎంత పెద్దగా ఉన్నాయో, అసలు ఎంత స్వీట్గా ఉంటాయో. పండితే చాలా బాగుంటాయి అనమాట. రసాలు తినే వాళ్ళకే తెలుస్తుంది ఆ టేస్ట్ అనేది. చైనా ప్యాకెట్లు అని చెప్పాను కదా, అవి తడిపి అయితే ఉంచుకోవాలంట. మనం పండేసే ముందు ఫస్ట్ గడ్డేసారు. గడ్డేసిన తర్వాత పేపర్ అయితే వేసుకోవాలి. పేపర్ ఎందుకు వేసుకోవాలంటే మనకి ఆ కాయలకి ఆ చెత్త అనేది అంటుకోకుండా ఉండాలంటే కన్ఫామ్గా మనం పేపర్ అయితే వేసుకోవాలంట. ఆ కాయలన్నీ కూడా సమానంగా పేర్చుకున్న తర్వాత చైనా ప్యాకెట్లు ఉన్నాయి కదా, కన్ఫామ్గా తడుపుకోవాలంట. తడుపుకొని వేసుకోవాలంట. మనకి బయట షాపుల్లో కూడా దొరుకుతాయి మనకి ఇవి. మనం పచ్చికాయలు కొనుక్కొని ఇలా వేసుకోవచ్చు. ఆ చైనా ప్యాకెట్లు నీళ్ళల్లో తడుపుకొని అలా మొత్తం పేర్చుకున్న తర్వాత గడ్డి అయితే పేర్చుకున్న తర్వాత గడ్డి మీద ఒక పేపర్ అయితే పెట్టుకోవాలి. పేపర్ పెట్టుకున్న తర్వాత అలా ఎన్ని లేయర్స్ అంటే అన్ని లేయర్స్ మన బాక్స్లో పట్టినన్ని కాయలు అయితే మనం పెట్టుకోవాలన్నమాట. ఇవి ఒక 3 డేస్లోనే పండిపోతాయంట. అలా స్వీట్గా కూడా ఉంటాయి. ఇక తింటే మన నూజివీడి కాయలు అంటే తెలిసిందే ఎంత స్వీట్గా ఉంటాయో. ఇటు సైడ్ కాయలు తింటే ఇక మామూలుగా ఉండమన్నమాట, అంత స్వీట్నెస్ ఉంటుంది. 2 బాక్సులు అయితే తెచ్చామన్నమాట. అంటే 2 అట్టపెట్టెలు తెచ్చాము. ఆ 2 అట్టపెట్టెలో ఎన్ని పడితే అన్ని అనమాట. అన్నీ కూడా పెట్టేసాం. మిగతాయి మొత్తం వేరే సంచులు అయితే వేసేసి మళ్ళీ కార్లో వేసేసాము. చైనా ప్యాకెట్లు అని చెప్పాం కదండి, అదే మామిడికాయల్లో తడిపి వేసుకున్నాం కదా, ఆ ప్యాకెట్లు బయట ఎక్కడైనా దొరుకుతాయంట. చూసారు కదా, అలా అయితే మనం పండించుకోవాలన్నమాట. మందేసుకునే కాయలకి మామూలుగా న్యాచురల్గా అయితే ఇప్పుడు ఏవి పండవంట. ఈ తోటకైతే వచ్చాము. ఇది పత్తి తోటలేండి. ఇదేంటి మామిడికాయ తోట అని చెప్పి పత్తి తోట చూపిస్తుంది అనుకోమాకండి. దీని వెనక మాలైతే ఉందన్నమాట. దీని బ్యాక్ సైడ్ అయితే ఇదిగో చూసారు కదా, మామిడి చెట్లు అయితే ఉన్నాయి. పచ్చడి మామిడికాయలు అయితే కోసుకెళ్ళాను. పచ్చడి ఎలా పెట్టాము వీడియో పెడతాను. బాయ్.